నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తొలిసారి ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్ల స్టాల్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులను అమ్మకాలు చేస్తున్నారు నిర్వాహకులు. ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే వస్తువులను అమ్ముతున్నారు. నుమాయిష్లో ఇది కాస్త డిఫరెంట్గా ఉండడంతో విజిటర్లు క్యూ కట్టారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్రతి స్టాల్ కూడా స్పెషల్గా కనిపిస్తుంటుంది. ఈ స్టాల్స్లో కూడా ఇంకొంచెం స్పెషల్గా అయితే ఈసారి కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ట్రాన్స్జెండర్కి సంబంధించిన స్టాల్. ఇక్కడ కేవలం ట్రాన్స్జెండర్స్ మాత్రమే వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. అందులో ప్రజలు మనం ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇవన్నీ కూడా పూర్తిగా హ్యాండ్ మేడ్ కావడంతో ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా వీటిని కొనుగోలు చేయడంతో పాటు వాళ్ళతో కూడా మాట్లాడి ఎలా తయారు చేస్తారు ఏంటి అని కూడా తెలుసుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏం పేరు మీది? నా పేరు త్రిపుర. మేమైతే ఇవన్నీ వర్క్ ఎలా నేర్చుకున్నామంటే దుర్గాబాయ్ మహిళా ప్రాంగణంలో గవర్నమెంట్ వాళ్ళు మాకు నేర్పించారు. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు 3 months కోర్సు నేర్పించిన తర్వాత అక్కడే మాకు ఉద్యోగం కూడా ఇచ్చారు. అంటే 1 year వరకు సపోర్ట్ చేస్తూ అక్కడ 15,000 పే చేస్తూ ఇవన్నీ నేర్చుకోవడం, అక్కడ జాబ్ చేస్తూ మేము ప్రొడక్షన్ కూడా చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు ఏం పని చేయరు, ఓన్లీ భిక్షాటన మాత్రం చేస్తుంటారని ఒక భావనందరిలో ఉంటుంది. ఇలా బయటికి రావడం, ఇలా అన్ని తయారు చేసి మీరే వాటిని అమ్మడం ఎలా అనిపిస్తుంది మీకు? మా దాంట్లో కూడాను అవన్నీ వదిలేసి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎక్కువగా అవకాశాలు దొరకవు. మాకు కొంచెం ఈ అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఇవి నేర్చుకోవడానికి చేయడానికే కాకుండా చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా దాంట్లో డిగ్రీలు పీజీలు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. టీచర్గా చేసి మానేసి వచ్చి నేను ముందైతే డ్రాయింగ్ టీచర్గా చేసేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము క్యాండిల్స్ చేస్తాము మా ఆఫీస్ తరఫు నుంచి. మామూలుగా అయితే మేము ఇక్కడ జూట్ బ్యాగ్స్ కుడతాము. కస్టమైజ్డ్గా అయితే ఒక కంపెనీలా ఉంది మాకు, ఒక 3-4 మీద. వాళ్ళందరం కలిసి ప్రొడక్షన్ హౌస్ రన్ చేసుకుంటున్నాము. అలా కాకుండా బయట జాబ్ కూడా చేసుకుంటున్నా. టైం పట్టింది అన్ని చేయడానికి. సో ఇక్కడ సేల్స్ ఎట్లా ఉన్నాయి మీకు? సేల్స్ బాగుంది మేడం. ఆల్రెడీ చాలా వరకు అయిపోయాయి. ఇంకా మళ్ళీ తీసుకురావడానికి పిల్లలకి చెప్పాము, చేస్తున్నారు. రెస్పాన్స్ బాగానే ఉంది. అంటే ఇప్పటి వరకు మేము తెలీదు ట్రాన్స్జెండర్ అంటే భిక్షాటన చేసుకుంటారు అలానే కనిపిస్తారు, కానీ ఇలా స్టాల్స్ కూడా పెడతారా, వాళ్ళు కూడా పనిచేస్తారని ఇప్పుడు మనుషుల్లో చాలా అవగాహన అయితే పెరుగుతుంది. ఈ స్టాల్ కూడా దానికి చాలా ఉపయోగపడుతుంది. డైలీ చాలామంది వస్తారు, కానీ కొనేవాళ్ళు కొంటారు, కొనేవాళ్ళు కొనరు. కానీ డైలీ అయితే ఒక 1500 దగ్గర నుంచి 16-18 దాకా అవుతాయి. సొంతంగా వాళ్ళే తయారు చేసిన క్యాండిల్స్, సోప్స్, దాంతోపాటు జూట్ బ్యాగ్స్, కొన్ని రకాల షాల్స్ కూడా ఈ స్టాల్లో కనిపిస్తున్నాయి. పక్కన కూడా మిగతా వాళ్ళు కూడా, మిగతా ఈ కమ్యూనిటీకి చెందిన మిగతా కొంతమంది కూడా సేల్స్ అనేది చేస్తారు. ఇది కాస్త డిఫరెంట్ స్టాల్. ఎందుకంటే ఇందాక చూసింది ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే, ఇవన్నీ కూడా ఈ ఆర్ట్కి సంబంధించిన వర్క్. ఈ స్టాల్కి కూడా చాలామంది వచ్చి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏం పేరు మీది? చందు. ఇక్కడికి హ్యాండ్మేడ్ జ్యువెలరీస్, హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అండ్ హ్యాండ్మేడ్ క్లే ఆర్ట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చాము. అండ్ సిబ్డీ వాళ్ళు నిమాయిష్ తరపున మాకు ఈ స్టాల్ని ప్రొవైడ్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అండ్ మాకు ఈ స్టాల్ ప్రొవైడ్ చేసిన శివ గారికి కూడా చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం. మీరు తయారు చేస్తారా ఇవన్నీ చైన్స్? ఇవన్నీ కమ్యూనిటీ వాళ్ళు తయారు చేస్తారు. LGBTQIA+ కమ్యూనిటీ వాళ్ళు. ఇందులో గేస్, ట్రాన్స్జెండర్స్, లెస్బియన్స్ అండ్ అదర్ క్వీర్ పీపుల్ అందరూ ఉంటారు. సో అందరూ వర్క్ చేస్తారు వీటిపైన. కూడా మొత్తం మీ కమ్యూనిటీకి సంబంధించిన చేసుకున్నారు. సో ఎట్లా డిజైన్ చేసుకున్నారు దీన్ని? దిస్ ఇస్ ద రెయిన్బో ఫ్లాగ్. మా కమ్యూనిటీ ఇండికేషనే రెయిన్బో ఫ్లాగ్ కాబట్టి LGBTQIA+కి. సో దీన్ని మేము పెట్టాము. మాకు ఎటువంటి వివక్షత లేకుండా సమాజంతో మేము సమానమే అని చూపిస్తూ మాకు ఈ స్టాల్స్ ప్రొవైడ్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. చాలా బాగున్నాయి పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. ఎట్లా అంటే కస్టమర్స్ వచ్చి ఇక్కడికి కావాలంటే చేసిస్తారా, లేకపోతే మీ దగ్గర ఉన్నాయి మాత్రం ఇక్కడ సేల్ చేస్తున్నారా? కస్టమైజేషన్ చేస్తాను మేము. పెయింటింగ్స్ అవన్నీ మొత్తం తినే పెయింట్ చేశాడు. ఆ పెయింటింగ్స్ కానీ అవన్నీ మొత్తం తినే చేశాడు. కస్టమైజేషన్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రేట్స్ ఉన్నాయి. క్లే ఆర్ట్స్ ఇవి ఈ మట్టితో తయారు చేసిన జ్యువెలరీస్ కాబట్టి డిఫరెంట్ ప్రైజెస్. ఇవి 200, 300 అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైజెస్లో ఉన్నాయి. కొంటున్నారు, అందరూ చక్కగా వస్తున్నారు, మాట్లాడుతున్నారు, కొంటున్నారు. ఎటువంటి వివక్షత ఎవరు చూపించడం లేదు. మిగతా స్టాళ్ళల్లో నుమాయిష్ని చూసడానికి వచ్చిన విజిటర్స్ తాకి ఎట్లుందో ఈ స్టాల్స్ కూడా అంతే లెవెల్గా ఉంది. ఇన్ఫాక్ట్ ఇక్కడికి వచ్చి ఇంట్రెస్టింగ్ చూసే వాళ్ళ సంఖ్య కూడా కనిపిస్తుంది ఎక్కువగా. సో మీ పేరేంటి? సాహితి. ఇలా ఉన్నాయి ఈ స్టాల్స్ అన్ని కూడా డిఫరెంట్ స్టాల్స్. ఇవి రెండు కూడా నుమాయిష్లో ఫర్ ద ఫస్ట్ టైం ట్రాన్స్జెండర్స్కి స్టాల్స్ ఇచ్చారు. ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ? గుడ్. ఇంకా వాళ్ళ వే ఆఫ్ స్పీకింగ్ అంతా బాగుంది. అండ్ వీరు ఫేస్ చేసి ఇక్కడ వచ్చి పెట్టడమే ఫస్ట్ స్టెప్ అనమాట, లైక్ టేకింగ్ ఫార్వర్డ్. అండ్ వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో కైండ్
వాళ్ళు మాట్లాడతారు, ఇంకా ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రోడక్ట్స్ ఆర్ హ్యాండ్ మేడ్ అండ్ సో గుడ్. వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇస్తారనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సో మచ్. అండ్ కమింగ్ టు దట్ దిస్ వన్ ఇట్స్ లైక్ షీ మేడ్ అండ్ తనే మొత్తం తయారు చేస్తుంది అండ్ షీ హ్యావ్ ఎ యూనిట్ ఇట్ సిమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ గుడ్ హియర్. బాగుంది, అంటే కొత్తగా చూడొచ్చు, కొత్త మెంబర్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి. సోప్స్, క్యాండిల్స్ ఉన్నాయి. క్యాండిల్స్ వాసన చాలా బాగుంటుంది. ఎస్ అనిపించింది, అంటే వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కొత్తగా ఏదైనా చేయాలని అనిపిస్తుంది. సో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. అండ్ ఆల్సో ప్రైజెస్ ఆర్ అఫోర్డబుల్. మరీ అంత హై లేవ్, మరీ అంత లో లేవ్, కానీ మనం ఇంట్రెస్ట్తో తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికే గవర్నమెంట్కి సంబంధించిన స్టాల్స్ స్పెషల్గా కనిపిస్తుంటాయి. అందులో కూడా కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ స్టాల్స్ స్పెషల్గా కనిపిస్తుంటాయి. ఇక్కడ ఈ సిడ్బీ వాళ్ళ స్టాల్ కూడా స్పెషల్గా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని స్టాల్స్తో పోలిస్తే ఈ స్టాల్ స్పెషల్. దాంతోపాటు ఇక్కడ ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వచ్చి నేరుగా తయారు చేసిన ప్రోడక్ట్స్ అమ్మడంతో ఇక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. దాంతోపాటు మిగతా వాళ్ళకు కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్గా కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రవీణ్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.